ఉజ్జి కీర్తన పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 4 పాడుకుందాం. స్తోత్రించి కీర్తింతుము, గణపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము, మనకింతవరకు సహాయపడెన్. తానప్పగించుకొనే మనకై, మనకింతవరకు సహాయపడెన్. తానప్పగించుకొనే మనకై, మనలను నడిపెను సుఖముగను. తనదు సత్యము నేర్పించి, కను పాపగా కాచెన్. తనదు సత్యము నేర్పించి, కను పాపగా కాచెన్. స్తోత్రించి కీర్తింతుము, గణపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము. ఈ ధరలోని నరులలో యథార్థ హృదయులకు, ఈ ధరలోని నరులలో
పాట పాడుకుందాం. చివరి చరణ పాడేటప్పుడు అందులో లేచి నిలబడదాం. సాంగ్ నెంబర్ 525. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. స్వతంత్రించుకొనెదరుగా వారే సమస్తమున్. స్వతంత్రించుకొనెదరుగా వారే సమస్తమున్. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. ఎవరు ఎదురు చూతురో సంసిద్ధులౌదురు. ఎవరు ఎదురు చూతురో సంసిద్ధులౌదురు. ప్రభు రాకనే వరసిద్ధురో కొనిపోవ క్రీస్తు వచ్చును. ప్రభు రాకనే వరసిద్ధురో కొనిపోవ క్రీస్తు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. క్షణములోనే మార్పు చెంది ఎత్తబడెదము. క్షణములోనే మార్పు చెంది ఎత్తబడెదము. మమ్మును సిద్ధపరచిన శ్రీ యేసును సంధింతుము. మమ్మును సిద్ధపరచిన శ్రీ యేసును సంధింతుము. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. సదా ప్రభుని తోడనుండి స్తుతి చెల్లింతుము. సదా ప్రభుని తోడనుండి స్తుతి చెల్లింతుము. అద్భుతము అదినమును ఎవరు వర్ణింపలేరుగా. అద్భుతము అదినమును ఎవరు వర్ణింపలేరుగా. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. స్వతంత్రించుకొనెదరుగా వారే సమస్తమున్. స్వతంత్రించుకొనెదరుగా వారే సమస్తమున్. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని
మంచిదండి. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. పరిశుద్ధ లేఖన భాగం నుంచి కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరిచువాడును బల్లెమును తెగ నరుకువాడును ఆయనే. యుద్ధరథములు అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. చివరి వచ్చిన అందరూ కలిసి చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని తన వెనుకలో మనందరి కొరకై దీవించునుగాక. ఆమె. మంచిదండి. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాదయను బట్టి దేవుడు మరి యొక్క పరిశుద్ధ ఆదివారంలోనికి మనందరూ నడిపించున్నాడు. వాక్యాన్ని వినే ముందు ఒక పల్లవి చరణాన్ని పాడుకుందాం. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం. సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా, సిద్ధలలో నేను సిద్ధముగా చే రాజురానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రాజురానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా, కాలం బహు కొంచెమేగా నీకై ప్రభువేచెనుగా, జాగు చేసేనేమో నీకోసమే. కాలం బహు కొంచెమేగా నీకై ప్రభువేచెనుగా, జాగు చేసేనేమో నీకోసమే. సిద్ధమేనా ఇకనైనా సంధింపయేసురాజుని త్వరపడవా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా. యేసు వచ్చువేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా. యేసు వచ్చువేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా. సిద్ధమేనా ఇకనైనా సంధింపయేసురాజుని త్వరపడవా, సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా. సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో, సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో. రాజురానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రాజురానయ్యున్నాడు,
వేగమే తీసుకెళ్తాడు. రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. మంచిది. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 54వ కీర్తన. దయచేసి మీరు ఎవరైనా ఒకరు చదవండి. నీ నామమును బట్టి నన్ను రక్షించుము, నీ పరాక్రమమును బట్టి న్యాయం తీర్చుము. నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీర్చుచున్నారు. తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. దేవుడే నాకు సహాయకుడు, ప్రాణమును ఆదరించువాడు. ఆయన వారి మీదికి రప్పించును. నీ సత్యమును బట్టి నశింపజేయుము. స్వేచ్ఛార్పణలైన నీకు అర్పించెదను. యెహోవా, నీ నామము ఉత్తమము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి ఘనమైన స్వామి, మా ప్రభు దినము నాడు ఆయన సన్నిధిలో ఇంతవరకు పాడి స్తుతించి ఆరాధించి కీర్తించి మహిమపరిచి తిరిగి లేఖన భాగములో నుండి మాతో మాట్లాడుట కొరకై మా హృదయాలను సిద్ధపరుస్తున్న మా దేవా, మీ పాదములకు వందనాలు. ఆశతో ఆసక్తితో మీ సన్నిధిని ప్రేమించి వచ్చిన నీ బిడ్డలమైన మా అందరితో మీరు మాట్లాడి మీ స్వరం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. నేను బలహీనుడను, నేను వట్టివాడను. నా బలహీనతలను మీరు క్షమించి నన్ను మీ సిలువు చాటును మరుగుపరిచి మాకు కావలసిన మాటలు వినిపించండి అని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోనండి ప్రియులారా. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలండి. ఈ కీర్తన మోసపోయిన సందర్భంలో, మోసపరచబడిన సమయంలో వ్రాసినటువంటి కీర్తన. మోసానికి గురైనప్పుడు సహజంగా మనమైతే ఘటనకి ప్రతిఘటన, మోసానికి తిరిగి మరలా మోసమే సమాధానం అన్నట్లుగా వ్యవహరిస్తాం. ఒక భక్తుడు, మనకు బాగా సుపరిచితమైన భక్తుడు, ఆయన పేరు దావీదు. మోసపరచబడినటువంటి సందర్భంలో ఒక భక్తుడు ఎలాగ వ్యవహరించాడు, ఎలాగ ఆయన ప్రవర్తన ఉన్నదో మనము ఈ 54వ కీర్తనలో మనం చూడవచ్చు. మోసపోయినప్పుడు ఎవడైనా పాట రాస్తాడా? చూడండి, మోసపోయినప్పుడు ఒక పాట రాసి ప్రధాన గాయకునికి పంపాడంట. ఏయ్, చిన్న చిన్న వాళ్ళకి ఇస్తావేమో, వాళ్ళకి ఇవ్వకు. ఈ ఈ ఈ ఈ మొత్తం ఈ పాటని అదిగో ఆయనకి ఇవ్వు, ఆయన పాడాలి ఈ పాట. మనము కీర్తనలు చదివేటప్పుడు కీర్తనలో ఇశ్రాయేలీల యొక్క చరిత్ర అంతా కూడా నిక్షిప్తమై ఉంది. ఆ కీర్తనల గ్రంథంలో వ్రాసిన ప్రతి పదం కూడా చాలా విలువైంది. మనము ఆ భాగం పై లైన్లో చూస్తే మోసపరచబడిన వ్యక్తి పాటను ఇలా పాడండి. ఎలా పాడాలి? తంతి వాద్యాలతో పాడాలంట. మనము ఒకవేళ మీ ఆఫీసులో, మీ ఉద్యోగంలో, మీ ఇంటి పక్కన మీ బంధువులు, మీ స్నేహితులు నమ్మించి మోసం చేస్తే
నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వాళ్ళకి మనము దాన్ని అప్పగించడానికి కొన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాం. 1, 2, 3 సంవత్సరాలు కాదు. ఎవరు అంటారు, రే ఇది 25 ఏళ్ల పగ అని. కొంతమంది దాన్ని అలాగా నిల్వ ఉంచుకుంటారు. దాన్ని అప్పగించడానికి ఆ వ్యక్తి మనకు తారసపడగానే, లేకపోతే ఆ వ్యక్తి మనకి, ఆ అపోజిషన్ వ్యక్తి కనిపించగానే దాన్ని వాళ్ళకి ఇచ్చేసేసి అప్పుడు వాళ్ళు అమ్మయ్య ఈ రోజుకి నేను రిలాక్స్ అయ్యాను అన్నట్టుగా ఉంటారు. ఈ లోపల ఆల్ నైట్ ప్రేయర్లు అయిపోతాయి, ఈ లోపల వాచ్ నైట్ సర్వీసులు అయిపోతాయి, ఈ లోపల ప్రభు బలాలు అయిపోతాయి, ఈ లోపల కార్యాలన్నీ చేస్తూ ఉంటారు, పశ్చాత్తాప కీర్తనలు అయిపోయి ఉంటాయి, చాలా కార్యక్రమాలు జరిగిపోయి ఉంటాయి. కానీ ఇది నిలవ ఉండిపోద్ది. దావీదు ఈ పాట మామూలుగా పాడద్దు, తంతి వాద్యాలతో పాడాలి ఈ పాట అని చెప్తున్నాడు. తంతి వాద్యాలతో పాడాలి. ఏది ఒకటి మిస్ అవ్వద్దు. మనకు ఒకటే ఉంది ఇక్కడ, ఇంకోటి ఉంది. ఈ అన్ని రిపేర్లు వచ్చేసి మొత్తం లూజ్ అయిపోయినాయి. తంతి వాద్యాలతో పాడాలి. ఏంటి నీ బాధ ఏంటంటే చెప్తాడు అక్కడ, జీఫీలు వచ్చి దావీదు మాలో దిగి ఉన్నాడు కాదా అని సౌలుతో చెప్పినప్పుడు రాశాడండి ఈ పాట. ఈ స్టోరీ మనకు అర్థం అవ్వాలంటే సమూయేలు గ్రంథానికి వెళ్ళిపోవాలి. సమూయేలు గ్రంథంలో జీఫీలు అనేటువంటి ఒక జాతి ఉంది. వాళ్ళకి వాస్తవానికి సౌలు ఎవరో తెలియదు. ఈ జీఫీలు అనేటువంటి వాళ్ళు దావీదు చేత మేలు పొందిన మనుషులు. దావీదు చేత మేలు పొందిన వ్యక్తులు ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి? దావీదుకి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే సౌలు రాజు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, దావీదు మాలో దిగి ఉన్నాడు, మా దగ్గరకు వచ్చాడు, మా దగ్గర షెల్టర్ పుచ్చుకున్నాడు. ఇప్పుడు దావీదుని నువ్వు వెతకుతున్నావని మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు దావీదుని నీకు అప్పగించాలని అనుకుంటున్నాము. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మేలు పొందిన వాళ్ళు. చాలాసార్లు మోసం ఎప్పుడు చేస్తారంటే నమ్మినప్పుడు. నిన్న ఒక న్యూస్ వచ్చింది, టీవీ 5లో చూసా. సెల్ఫీ దిగదామని తీసుకెళ్ళిందంట భర్తని భార్య. మీరు చూశారు, అందరూ చూసినట్టున్నారు. ఏం చేసిందంటే తోచేసింది నదిలోకి. ఎంత నమ్మాడో. మీరు బిల్డింగ్ పైకి వెళ్ళకండి, ఏమండి సెల్ఫీ దిగదాం రండి అని అంటే పైకి వెళ్ళకండి. ఏమండి అక్కడికి వెళ్ళి సెల్ఫీ దిగదాము, ఆ కొండపైకి ఎక్కి సెల్ఫీ దిగదామంటే త్వరపడి వెళ్ళకండి పొరపాటును కూడా. ఆమె ఏం చేసిందంటే మన తెలంగాణ ఆంధ్ర బార్డర్లోకి వెళ్ళి అక్కడ ఏమండి మనము సెల్ఫీ దిగదామనింది. నీళ్లు బాగా ఉధృతంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. పాపం ఆయన భార్యతో సెల్ఫీ అనగానే చాలా సంతోషంగా వెళ్ళిపోయి ఆయన సెల్ఫీ దిగుతున్నాడు. పాపం ఆయన సెల్ఫీ దాంట్లో ఉన్నాడు, ఆమెమో డామని పడేసింది. దాంట్లో పడేస్తే నా బోటాడైతే కష్టం, నాకు ఈత రాదు. ఆయనకి ఈత వచ్చేమో కొంచెం ఈదుకుంటూ వెళ్ళి అక్కడ ఒక చిన్న గట్టు ఉంటే ఒక బండ, దానిపైన ఎక్కేసాడు. అడిగెళ్తే ఆ దారిని పోయేవాళ్ళు ఎవరో చూసి ఆడు పాపం కేకలు పెడతా ఉంటే ఎవరో తాళ్ళు వేసి పాపం లాగారు, మనం చూసాం. ఈ మధ్య ఇంకొక న్యూస్ చూసాను. అదేంటంటే పెళ్ళి వద్దమ్మా అనేసరికి 25 మంది ఫ్యామిలీ సభ్యులకు విషం పెట్టేసింది ఒక ఆమె. చూసారా? 25 మందిని చంపేసింది. అబ్బా, ఎంత మంచి కట్టుబాటులో, ఎంత మంచి పద్ధతిలో. ఎవరిని నమ్మితే గొంతు ఈజీగా కొయ్యొచ్చంట. ఎప్పుడు? నమ్మితే.
చాలామంది వారు అవతల వాళ్ళ యొక్క నమ్మకాన్ని క్యాష్ చేసుకుందాం అనుకుంటారు. దావీదు వాళ్ళకి మేలు చేశాడు, దావీదు వాళ్ళకి సహాయపడ్డాడు. మీరు ఆ 23 అధ్యాయం అంతా చదివితే స్టోరీ అర్థమైపోద్ది మీకు. తర్వాత వాళ్ళ యొక్క కుటుంబాలను కాపాడాడు, వాళ్ళకి ఎంతో సహాయపడ్డాడు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? సౌలు దగ్గరికి వెళ్ళి బేరం పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితే ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారు కూడా ఆయన జీవితంలో ఇటువంటి సంభవం ఒకటి ఉంది. యోధా అనేటువంటి శిష్యుడు, ఆయన నమ్మిన శిష్యుడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి సంభవాలు ప్రభు జీవితంలోనూ భక్తుల జీవితంలోనూ ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో కూడా జరిగి ఉంటాయి. ఆ సమయాల్లో మనము మన యొక్క రక్షించబడిన మనము విశ్వాసాన్ని దానికి ముందు పెట్టాలి. అటువంటి సందర్భాల్లో, అటువంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళకిచ్చే ప్రతిఫలం వేరుగా ఉంటుంది. మనం ఒకవేళ కొడితే ఏం చూస్తాం? వాళ్ళ రక్తం కళ్ళ చూస్తాం, అంతే కదా, అంతేగా. ఒకవేళ నీ ఉక్రోషం అంతా, నీ బలమంతా ఉపయోగించి గట్టిగా కొడితే ఏం చూడగలవు? ప్రభువు కానీ ఆయన ఇన్వాల్వ్ అయితే ఆనవాలు కూడా ఉండవు. అవతల యొక్క వ్యక్తి యొక్క కుటుంబం యొక్క జీవితాల యొక్క ఆనవాలు కూడా ఉంచడు. ఒక మాట ఉంది బైబిల్లో, మిమ్మును ముట్టువాడు. ఎంత ప్రమాదం ఇది! ఎక్కడైనా చెయ్యి అంత స్పందించదు శరీరం, కానీ కన్ను మీదకి చెయ్యి వెళ్ళగానే ఏమంటుంది? వెంటనే శరీరం అంతా స్పందిస్తుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మోసము అనేటువంటి సందర్భాన్ని ఇక్కడ చూడొచ్చు. సీజర్ చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు జూలియస్ సీజర్ అనేటువంటి ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. తన యొక్క ప్రియమైనటువంటి మిత్రులతో కలిసి యుద్ధాలు చేసి చుట్టూ సమాధానాన్ని ఏర్పాటు చేసి రాజ్యాన్ని ప్రారంభించి స్థాపించి, రాజకీయంగా కొన్ని మనము పద్ధతులను పాటిద్దాం, వాటిని ఆవిష్కరణ చేద్దాం అనగానే, ఇట్లాంటి పద్ధతి బాగాలేదు, నువ్వు అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దని స్నేహితులు అన్నారు. అది రాజ్య విస్తరణ కొరకై, ప్రజల మేలు కొరకు ఉపయోగకరంగా ఉంటుంది, ఇలాంటివి చేద్దామంటే ఆ సెనేట్ సభ్యులందరూ కలిసి ఏం చేశారంటే, ఈడు మన మాటినే తట్టలేడు, ఈయన్ని మనం నమ్మించి గొంతుకోసేయాలని చెప్పేసి అనుకున్నారు వాళ్ళు. అందరూ కలిసి ఏం చేశారంటే, దాదాపు వాళ్ళు ఒక 40-50 మంది సభ్యులేమో అందరూ కలిసి మాట్లాడుకున్నారంట, సీజర్ని మనం చంపేయాలని. సీజర్ని మనం చంపేయాలి, ఎలా చంపుదామంటే తలా ఒక పోటు పొడిచేద్దాం, ఎవరి మీదకి రాదు, అందరం ఒక పోటు పొడద్దాము అని అనుకున్నప్పుడు, బ్రూటస్ అనేటువంటి ఆయనకి చాలా ప్రియమైనటువంటి వాడు, హృదయానికి దగ్గర ఉన్న వ్యక్తి అన్నమాట. వాళ్ళ లేను కూడా ఉన్నాడు. ఒకరోజు ప్లాన్ చేశారు, అందరు కలిసి కత్తులు తీసుకొని తరుముకున్నారు, అర్థమైపోయింది అని చంపేస్తున్నారని. నేను పారిపోతా బ్రూటస్ రూమ్లోకి వస్తే ఆయన కూడా పట్టుకొని పొడిచేశాడంట. సీజర్ అన్నాడు, బ్రూటస్ నువ్వు కూడా పొడిచేసావా? నువ్వు నన్ను చంపేశావా? నన్ను చంపడానికి నీ హస్తాన్ని కూడా ఉపయోగించావా అని చెప్పి ఆ మనస్తాపం ఎక్కువైపోయిందంట ఆయనకి ఆ సమయంలో. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నమ్మించి నేటి దినాల్లో ఇటువంటి వాతావరణం ఎక్కువ ఉంది. ఆ రోజుల్లో ఉంది, ఈ రోజుల్లో ఉంది, ఇది ఇంకా ఎక్కువైపోతూ ఉంది. నమ్మేయడం, ఏం చేయడం, చేయడమే. నమ్మకపోతే ఎడ కుదురుతుంది? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దావీదు మోసం చేసినటువంటి వ్యక్తులను గురించి మాట్లాడుతూ దేవుని సందులో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఈ పాట పాడుతూ ఉన్నాడు. ఈ కీర్తనకు ఉన్న పేరు ఏంటంటే మచిల్ కీర్తన. ఇది తంతి వాద్యములతో పాడదగినది,
నెగినోతు రాగముతో పాడినటువంటిది. నెగినోతు అనగా అర్థం ఏమిటంటే గాయములు కలిగినటువంటి వ్యక్తి. గాయములు కలిగేటప్పుడు మనకొచ్చే పాట ఏంటో చెప్పాలి. అయ్యో బాబోయ్, అమ్మో నాయనే, ఆయనకి మొత్తం గాయాలే. నమ్మిన వాళ్ళు, ఆయన ద్వారా ఎవరైతే మేలు పొందారో వాళ్ళు ఆయనకి తిరిగి గాయాలు ఇస్తుంటే ఈయనేమంటాడంటే, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించు. ఇలాంటి పదాలు సామాన్యమైన వాళ్ళకి రావు, మనకైతే అసలు రావు. ఇలాంటి విశ్వాసపు పదము మనలో నుండి బయటికి రావాలంటే మన పరిశుద్ధమైన జీవితం చాలా గొప్పదై ఉండాలి. ఇలాంటి పదజాలము మన పదజాలం మారిపోద్ది. మనలో గుర్తుపెట్టుకోండి, మనలో ఉండేటువంటి పరిశుద్ధతను బట్టి మన పదజాలం ఉంటుంది. అక్కడే అంటాడు, ఆ కింద 3వ వచనంలో కింద భాగంలో, అదే ఒక్క మాట చాలు. మన ఎదుట ప్రభువు ఉండకపోతే, మన ఎదుట ఎవరెవరో ఉంటే, మన ఎదుట ఏవేవో ఉంటే, సౌలుకి దావీదుని చంపాలనేదే ఉంది ఎదుట. దావీదికి సౌలు గుహలో దొరికినా దీవించాలనే ఉంది ఎదుట, కాపాడాలనే ఉంది ఎదుట. ఎవడో పక్కనుండేవాడు అన్నాడు, రాజా ఈడి గురించే కదా మనం అడవులు అమ్మడబడి తిరుగుతున్నాము, నా చేతిలో ఈటుంది, దింపితే అది అలాగే భూమిలోకి వెళ్ళిపోద్ది, ఒక్కటే పోటు దింపేస్తా అంటే అయ్యే అట్లాంటి పని చేయొద్దని. మనమైతే ఏం చేస్తాం, మంచి ఆప్షన్ ఇది. దేవుడే, స్వయంగా దేవుడే, దాన్ని మొత్తం తీసుకెళ్ళి దేవుడి మీద దోసేస్తాం మనం. హల్లెలూయా. అసలు దేవుడు ఇంత మంచి ఏర్పాటు చేస్తాడని నేను అనుకోలేదు. దేవుడు ఇలాగా ఇంత, చూసారా, శత్రువుని దేవుడు తీసుకొచ్చి ఇచ్చేశాడు, వేసుకో అని. దావీదు ఆయన మనసుని దావీదు యొక్క మనసు అద్భుతం అండి. దావీదు యొక్క హృదయమును మనం ఎరిగితే దేవుని హృదయమును మనం ఇంకా మళ్ళీ చూడనవసరం లేదు. దావీదు హృదయం అలాంటిది. దేవుడు, దావీదు, ఈ రెండు హృదయాలను చూస్తే రెండు ఒకేలాగా ఉంటున్నాయి. అందుకని అన్నాడు, అతడు నా హృదయానుసారుడు. నా హృదయాన్ని ఎవరైనా చూడాలని మీరు అనుకుంటే దావీదు హృదయాన్ని చూడండి. దావీదు హృదయాన్ని చూడండి. ఆయన ఎటువంటి వాడో చూడండి. ఆయన మనస్సును మీరు చూడండి. నా ఉద్దేశములేంటో, ఇలాంటి మాట, గాయములు నొందినవాడు, నెగినోతనగా గాయములు నొందినవాడు తంతి వాయిద్యములతో పాడిన పాట అని అసలు మీరు ఊహించండి. గాయములు నొందినవాడు తంతి వాయిద్యములతో పాడు. రక్తం వచ్చేస్తుంది, మొత్తం కారిపోతుంది. ఎయ్ B2 తీసుకో, C4 తీసుకో అంటామా? ఏం చేస్తారు చెప్పాలి. గాయములు నొందినవాడు, కొన్నిసార్లు హృదయానికి గాయాలు ఉంటాయి, మనసులో చాలా గాయం ఉంటుంది. వాళ్ళ మాటలు గుర్తుపెట్టుకోండి, మాటతో చంపేస్తారు కొంతమంది, తెలుసా? ఎందుకు చచ్చిపోయాడు ఆ వ్యక్తి అంటే వాళ్ళు అన్న మాటలకి. హృదయములో ఆ మాటలు గుచ్చుతాయి, పొడిచేస్తాయి. దావీదు ఎంతగానో సహాయపడ్డాడు జీఫీలకి. జీఫీలు దావీదుని అప్పగించడానికి ప్లాన్ చేశారు. రాజు దగ్గరికి వెళ్ళిపోయారంట. 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయంలో ఉంది అమ్మా, ఈసారా
18వ వచనం. యెహోవా సన్నిధిని 19 చదవండి దయచేసి. జీఫీలు బయలుదేరి గిబియాలోనున్న సౌలు నద్దకు వచ్చి యెషిమోనుకు హకీలా మన్యములోని అరణ్యము కొండ స్థలము యందు, మనం చదివాం పైన అక్కడ చిన్న లెటర్స్, దావీదు దాగి ఉన్నాడే రాజా. మనోభిష్టం, రాజు యొక్క మనోభిష్టాన్ని జీబీలు చెప్తున్నారు. వింటున్నారా? రాజు యొక్క మనోభిష్టాన్ని నువ్వెలా చెప్పగలరా అంటే, రాజు మనోభిష్టం అంతా కూడా దావీదుకు చెప్పడమే. మనోభిష్టం అంటే హృదయాభిలాష. హృదయంలో ఉన్నకు నా ఎవరు పాట ఉంది కదా, హృదయాభిలాష నీవేనయ్యా యేసయ్యా. ఈయన హృదయాభిలాష ఏంటంటే దావీదుని చంపేయడమే, దేవుణ్ణి కోరుకున్న వాడిని చంపేయడమే, దేవుణ్ణి ప్రేమించేవాడిని చంపేయడమే. ఆ కింద సూపర్గా ఉంటుంది, దాన్ని కంటిన్యూ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. రాజువైనా అబ్బా ఏ పని, మా పని అని చెప్పగా ఈయన చూడు అమ్మా, ఎవరు ఎందుకు కనికరపడాలి? సహజంగా హృదయం ఎదుట దేవుణ్ణి ఉంచుకోకపోతే నోట్ల నుండి వచ్చే మాట చూడు. కొన్నిసార్లు మనం ఇలాగే వాడేస్తాం పదాలు. నీవు మా మీద కనికరపడినందులకై ఏ అసలు అవతలోని చంపేస్తే ఆశీర్వాదం, దేవుణ్ణి ప్రేమించే వాడిని చంపేస్తే ఆశీర్వాదం. దేవుణ్ణి ఎవరైతే వెంబడిస్తున్నారో వాళ్ళని చంపివేయడం ఆశీర్వాదం అని నేటి సమాజం చెప్తుంది బయట. ఎవడైతే దేవుణ్ణి వెంబడిస్తాడో, సజీవుడైన దేవుణ్ణి ఎవడైతే వెంబడిస్తాడో వాడిని చంపివేయడం, వాడిని మీరు మాకు పట్టియడం మీకు ఆశీర్వాదం. సౌలు లాంటి వాళ్ళు అప్పుడున్నారా, ఇప్పుడున్నారా? గాయములు నొందిన సంఘం, గాయములు నొందిన దావీదు, గాయము నొందిన పరిశుద్ధులు, గాయము నొందిన విశ్వాసులు, సేవకులు మనకు కనిపిస్తున్నారు బయట. జీఫీలు లాంటి వాళ్ళు వెళ్ళి అంటున్నారు, మా దగ్గర వాళ్ళు కూడా ఉన్నారు, మిమ్మల్ని మీకు పట్టించాలనుకుంటున్నాము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రకటన గ్రంథంలో అనుకుంటా మాట ఉంటుంది, మోసము చేయువాన్ని ఇంకా మోసము చేయని ఆఖరిలో ఉంటుందమ్మా, ఎత్తుక్కోవద్దు. చివరి పేజీలో ఉంటుంది అది. అన్యాయము చేయువాన్ని ఇంకా అన్యాయము చేయని, ఇంకా వాడిని అపవిత్రుడిగా ఉండని, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండని, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడు ఉండని, ఇదిగో మోసం చేయవాడిని ఇంకా మోసం చేయని, అన్యాయం చేసేవాడిని ఇంకా అన్యాయం చేయని అనే డిస్టర్బ్ చేయొద్దు. ప్రకటన గ్రంథం ఏమంటుందంటే, వాడిని కదిలించొద్దు, వాడు వెనక్కి రాడు, వాడిని చేసుకుంటా పోని. నువ్వు పరిశుద్ధుడిగా ఉండు, నువ్వు నీతిమంతుడుగా ఉండు, నువ్వు జీఫీడుగా ఉండు, నువ్వు సౌలుగా ఉండు, నువ్వు దావీదుగా ఉండు. దావీదు యెహోవా ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఏమిచ్చే ఆశీర్వాదం తీసుకుంటున్నారు చెప్పాలి. నేడు సమాజము ఆశీర్వాదాలు తీసుకుంటుంది. అక్కడికి వెళ్ళేసరికి ఏం మాట్లాడతారు, ఒక్కోసారి గబక్కన చర్చిలోకి ఎమ్మెల్యే వచ్చేస్తాడు, కంగారుతో ఏం మాట్లాడాలి అర్థం కాక అయ్యగారికి 4 కుర్చీలు వేసేసి, శాలువాలు వేసేసి, దండలు వేసేసి, సార్ అది సార్ సాగిలు పడ్డం ఒకటే తక్కువ. సాష్టాంగపడిపోయి నాదా సత్యస్వరూపానం మనం, నాదా
అసలు నీకు అసలు నీకు రాజు దగ్గర నీకేం పనిరా? నీకు మేలు చేసిన వాడు ఎవరు? నీకు సహాయం చేసిన వాడు ఎవరు? నీ పట్ల దయ చూపించిన వాడు ఎవడు? అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏవేవో మాట్లాడేస్తున్నారు రాజు దగ్గర. పెచ్చోళ్ళు ఒకటి అయిపోయారు. రాజు కూడా ఏవేవో మాట్లాడేస్తున్నాడు. నీ కనికరం నాకు కలుగును గాక, యెహోవా ఆశీర్వాదం మీకు వచ్చును గాక అంటున్నాడు. ఒరే, దేనికి ఆశీర్వాదం? యెహోవా ఆశీర్వాదం ఎందుకు వస్తుంది? ఒక నీతిమంతుడిని చంపితే వస్తుందా? యెహోవా ఆశీర్వాదము మన జీవితాల్లో రావాలంటే ఏ లక్షణాలు కలిగి ఉండాలి? ఏ హృదయం కలిగి ఉండాలి? ఇతరుల పట్ల ఏ మనస్సును కలిగి ఉండాలి? మోసం చేస్తే ఆశీర్వాదం వస్తుందా? నీతిమంతుడిని తరిమితే ఆశీర్వాదం వస్తుందా? జీపీలు వచ్చి అంటున్నారు, అసలు నీ మనోభిష్టం ఏంటో మాకు అర్థమైపోయింది రాజా. నీ హృదయంలో ఉన్న కోరికను మేము తీర్చడానికి వచ్చాం. అపవాది ఎందుకు వస్తాడు తెలుసా? నీ హృదయంలో లోక సంబంధమైన ఏ కోరిక ఉందో దాన్ని తీర్చడానికి వచ్చేస్తాడు. రాజా అంటాడు వచ్చి, చెప్పు అంటావు నువ్వు, నీ మనోభిష్టము చొప్పున దిగిరమ్ము అంటాడు. ఫస్ట్ నువ్వు ఉన్న స్థానం నుంచి దిగు అంటాడు సాతాను. ఎస్ దిగా, చెప్పు. అన్నిని చంపేద్దాం రాజా అంటే అప్పుడు మనం అంటాం, యెహోవా ఆశీర్వాదం నీకు కలుగును గాక. నిజం. దేవుని ఆశీర్వాదాన్ని నీ జీవితంలో చూడాలంటే నీతిమంతులకు సాకారులుగా ఉండాలి. కన్నీరు కాసేవారిగా ఉండాలి. ప్రభు పనిలో బలాఢ్యులుగా ఉండాలి. భుజం కాసేవారిగా ఉండాలి. జీవీలు రాజు దగ్గర పోయినాడు, నీ మనోభిష్టం అంతటి చొప్పున దిగిరమ్ము, నీకు అప్పగించే పని మాది. ఇక్కడ వెనకాల ఇంకో మాట చెప్పాలా, తప్పించే పని దేవుంది. నీకు అప్పగించే పని మాది అని వాళ్ళంటే దేవుడు పరలోకం నుంచి అంటాడు, దావీదుని తప్పించేది నా పని. అక్కడే అనుకుంటుంటుంది, దావీదుని సౌలుకి అప్పగించలేదు అనే మాట ఉంటుంది. చదవండి, ఉందా అమ్మా? అనుదినము, ఈ మాట ఒక్కటి అండర్లైన్ చేసుకోండి, భలే ఉంటుంది. అనుదినము వెతికాడంట. అసలు రాజు అయిన తర్వాత వాస్తవానికి చేయాల్సిన పని ఏంటో మీరు చెప్పండి ఎవరైనా. ఇప్పుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ బయటికి రాగానే వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటి? దేవుని స్తుతించాలి. స్తుతించడానికి ఒక ఆలయాన్ని కట్టుకోవాలి. వాళ్ళేమో ప్రత్యక్ష గుడారం కట్టాడు, దావీదేమో రాజు అవగానే దేవాలయాన్ని కట్టాడు. ఈయనేమో రోజు ఈయన ఎత్తగుతాడు, ఏ అడవిలో ఉన్నాడు రా? ఈ నిద్రలేసి పని ఇదే. ఏ పని? అసలు దావీదుని తలుచుకుంటే నిద్ర రాదు. దావీదు జపం చేయందే సౌలుకి నిద్ర రాదు. కొంతమందికి లోకంలో కొన్ని విషయాలు తలుచుకొని వాళ్ళ గురించి ఆలోచన చేస్తూనే ఉంటారు. ఆలోచన చేసి పడుకుంటారు, ఆలోచన చేసి లేస్తారు, ఆలోచన చేసి పడుకుంటారు, ఆలోచన చేసి. వాళ్ళ గురించి పరితపించే హృదయాలను దేవుడు సల్లార్చును గాక. పరితపిస్తుంటారు, వాళ్ళ గురించి ఆలోచన చేస్తుంటారు, మదన పడిపోతుంటారు. వాళ్ళేంటి బండి కొన్నారంట, చచ్చిపోతారు. ఆ కళ్ళు, అప్పుడు దాకా ఉన్న కళ్ళు అదేంటో కొంచెం లైట్గా బ్లూ నుంచి గ్రీనిష్కి వెళ్ళిపోతుంటాయి, పచ్చగా మారిపోతుంటాయి. మంది అలాగ ఉంటారు దేవుని పిల్లలు. మళ్ళీ వీళ్ళు ప్రార్థన చేయమంటే అద్భుతంగా ఉంటుంది ప్రార్థన. యెహోవా చేత. సౌలు సామాన్యుడు కాదండి. మీరు సౌలు యొక్క జీవితాన్ని చదివితే మొదట భలే ఉంటుంది. అసలు నాకు చాలా ఇష్టం ఆ 2 సంవత్సరాల ఆ చరిత్ర చదివితే, సౌలు యొక్క 2 సంవత్సరాల రాజకీయ చరిత్ర చదివితే చాలా బాగుంటుంది. చాలా మంచివాడండి సౌలు. ఏమండి, ఎప్పుడైతే ఆయన హృదయంలోకి అసూయ వచ్చేసిందో పడైపోయాడు. సౌలుని తిరిగి లేపాలని దేవుడు ప్రయత్నం చేశాడు. సౌలుని కట్టాలని ప్రయత్నం చేశాడు. సౌలుని నిలబెట్టాలని ఆశపడ్డాడు. సౌలుని నిలబెట్టడానికి కారణం ఏంటో తెలుసా? ఒకానొక సమయంలో బెన్యామీను గోత్రం అంతా నాశనం అయిపోయింది. బెన్యామీను గోత్రాన్ని నిలబెట్టడానికి సౌలుని తీశాడు దేవుడు బయటికి. నిజంగా ఇంత గొప్ప ఆధిక్యత
కనీసం వాళ్ళ పిల్లలను కూడా ఒక మంచి స్థాయిలో పెట్టలేకపోయాడు ఆయన. హృదయంలో నిండిపోయిన అసూయ. ఏమండి, మనం ఈరోజు ఒక మోసము, భయంకరమైన మోసం, జీఫీల యొక్క మోసాన్ని మనం చూస్తే వాళ్ళు అంటున్నారు, సౌలేమో దాంతో నిండిపోతే వీళ్ళేమో దీంతో నిండిపోయారు. దేవుణ్ణి ఎరిగిన వాడిని మేము పట్టిస్తాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మీరు నార్త్ సైడు వార్తలు మనకు రావట్లేదు, కానీ దేవుణ్ణి ఎరిగిన వారిని పట్టించేస్తున్నారు. దేవుని ఎరిగిన వారిని పట్టుకొని చంపడమే వాళ్ళ జీవనాధారం అయిపోయింది కొంతమందికి. సౌలు కూడా అంటాడు, పత్రికలు ఇవ్వండి, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళందరినీ పట్టుకొని వచ్చేస్తా, ఈడ్చుకొచ్చేస్తా, చంపేస్తా అంటున్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు యెహోవా ఆశీర్వాదం ఇలా వస్తుందని అనుకుంటున్నారు. ఆయన కూడా అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదం మీకు వస్తుంది, వాళ్ళని మనం పట్టుకొని చంపేస్తే. ఏం జరుగుతుంది? దావీదు ప్రాణం అరచేతిలోకి వచ్చేసింది. అయితే దావీదుకి ఊరట కలిగించే మాటలు కొన్ని దేవుడు పలికించాడు. దావీదు విన్నాడు. ఆయన హృదయం, ఆయన ప్రాణం తెప్పరిల్లింది. వాళ్ళని గురించి దావీదు ఏమన్నాడో మనం ఈ 2 భాగాలను చూస్తూ ఈ దినము మన సందేశాన్ని ముగించుకుందాం. ఏమన్నాడు దావీదు? ఒకసారి ఆ భాగాన్ని చదవండి. 2వ వచనమా దయచేసి. ఆలకించు, చెవిని పెట్టు, అదిగో వాళ్ళని వీళ్ళు జిఫీలు ఎవరంటే వాస్తవానికి ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక తెగ. వీళ్ళని దావీదు ఏమంటున్నాడు తెలుసా? వీళ్ళు అన్యులు అంటున్నాడు. నిజంగా దేవుని యొక్క జనాంగం అనేవాళ్ళు దేవునికి సంబంధించినటువంటి పనుల మీద లేకపోతే వాళ్ళని అన్యులుగా భావించవచ్చు. దేవునికి సంబంధించిన వ్యక్తివైతే నీవు ఉద్యోగం చేసుకో, జాబ్ చేసుకో, వ్యాపారం చేసుకో. నువ్వు చేతి పని చేస్తున్నావా, చేయి వృత్తి కలిగి ఉన్నావా, చేసుకో. దాంట్లో దైవ నియమాలు లేకపోతే నువ్వు అన్యుడివే. నీతి బాహ్యమైనటువంటి వ్యవహారాలు అందులో చొప్పించకు, అందులో పెట్టద్దు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ వారిని అన్యులతో పోల్చి మాట్లాడుతున్నాడు. నా మాటలు చెవిని పెట్టు, వాళ్ళు అన్యులు, వాళ్ళు నా మీదకి వస్తున్నారు, నా ప్రాణాన్ని తీయడానికి బలాఢ్యులు వస్తున్నారు. వాళ్ళు దేవుని ఉంచుకోవడం లేదు, వాళ్ళ ఎదుట దేవుడు లేడు. ఈ మాటని మనము తీసుకుని వెళ్ళిపోవాలి. ఈరోజు నీ ఎదుట దేవుణ్ణి ఉంచుకుంటావా, దేవుని వదిలేస్తావా? ప్రభు రాకడికి సమీపమైన దినాల్లో ఉన్నాం. మనం దగ్గరికి వచ్చేసాం, ఎండింగ్ పాయింట్లో ఉన్నాం. జాగ్రత్త. ఏ వార్త అయినా చిటికలు తెలిసిపోతుంది కదా ఇప్పుడు. విచిత్రం ఏంటంటే ప్రభు రాకడ తెలియదు. గమనించు. నేను అదే రాత్రి ఆలోచన చేస్తూ ఉన్నాను. ఏ విషయమైనా సరే క్షణాల్లో వైరల్ అయిపోతుంది. క్షణాల్లో ప్రపంచ నలుమూలలకు వెళ్ళిపోతుంది. అయితే ప్రభు రాకడ జాగ్రత్త. అప్పుడు ఒక పాట వినపడుతుంది మనకు, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథులై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అది భయంకరమైన దినం. అది భయంకరమైన దినం, భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన వాతావరణం. సెల్ఫీ దిగదామన్నారు, అప్పుడు డైరెక్ట్ తీసుకెళ్తూ చేస్తారు. నిజమండి. సిమెంట్ డ్రమ్ములు వేసేసింది అంట, చంపేసేసి. భర్తని చంపేసేసి కుక్కర్లో ఉడకబెట్టి మిక్సీలో వేసేస్తున్నారంట. జ్యూస్, బత్తాయి జ్యూస్, దానిమ్మ జ్యూస్ అన్నట్టుగా. మీకు విషయం చెప్పనా, ఆ రోజు ఇళ్లల్లోకి వచ్చేస్తారు డైరెక్ట్గా.
యోబు గ్రంథంలో ఉంటుంది, మరణ జ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించునని ఉంటుంది. భయంకరమైన దినాలు ఇవి. జాగ్రత్త. సంఘము, పరిశుద్ధాత్మ కృప ఇదిగో అలాగా పట్టుకొని ఉంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు అలా వెళ్ళిపోయి ఇశ్రాయేలు మీద వాలిపోతాడో అయిపోయింది చరిత్రగా. వాక్యం అంతా తీసేసి, బైబిల్ అని తీసేసి కాల్చేస్తారంటే లేదు, ఉంటాయి. ఆడకు పోవు, ఎడబోతాయి, ఉంటాయి. అయితే నీకు అది బుర్రకి ఎక్కనే ఎక్కదు. మనోబెష్టమా రాజా ఎవరైనా చదువుంటే నీ హృదయం సరిలేకపోతే వాక్యాన్ని ఎలా చదువుతావో చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నీ హృదయం ఎలా అయిపోద్దో ఊహించుకో. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. భయంకరమైన దినాలు. అయితే కొన్ని నిమిషాల్లో ప్రతి వార్త వైరల్ అయిపోయేటువంటి సమయంలో ప్రభు చెల్లిపోతాడు. ఎప్పుడు అంటే ఎప్పుడు? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంట. సెకండ్లో 30వ వంతో 20వ వంతో అలాగా అది కొట్టక ముందే వెళ్ళిపోద్ది. అయిపోయిందంటే చూడు, ఇక ఏమి లేదు ఇక్కడ. మొన్న పాస్టర్ గారు మేము ఇంట్లో పడుకొని అదేదో ఎర్రపై అనేసరికి అయిపోయిందా, కొంప తీసి వచ్చి వెళ్ళిపోయాడేంటి. మా పాప గమ్ముకుండా అందుకే తాత వెళ్ళిపోయాడా అనింది. నీ దుంపదేగా, లేదు శాంబాబాయి కొని ఉన్నాడుగా. మా నన్ను కూడా తీసుకెళ్ళి మా అంటుంది. ఎవరు అనుకోవచ్చు, మావిడితో వెళ్ళిపోతాను, వాయిలతో వెళ్ళిపోతానని. సమస్య లేదు మిత్రమా, నీ పరిశుద్ధత నిన్ను తీసుకెళ్తుంది. దేవుని సన్నిధిలో నీ నడక నిన్ను తీసుకెళ్తుంది. దేవుని సన్నిధిలో నీ యథార్థమైన జీవితం నిన్ను తీసుకెళ్తుంది. నెగినోత్, గాయములు నొందినవాడు తంతి వాయిద్యములతో ప్రభుని స్తుతిస్తున్నాడు. ప్రభువా, వారు నిన్ను తమ ఎదుట ఉంచుకొని వాళ్ళు దేవుని నీ ఎదుట ఉంచుకోవడం నేర్చుకో. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకుంటున్నావా? రక్త సంబంధికులు వర్గాన్ని ఉంచుకుంటున్నావా? కులాన్ని ఉంచుకుంటున్నావా? నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నాకు పెద్ద సమాజం ఉంది, ఎవరిని ఉంచుకుంటున్నావు ఎదుట? పెద్ద కంపెనీ ఉంది, ఎవరిని ఉంచుకుంటున్నావు ఎదుట? వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకోవడం లేదు. సెలా అని ఉంది అక్కడ. అగైన్ మళ్ళీ ఒకసారి, ఇంకొకసారి గట్టిగా పెద్దగా అనే దాని అర్థం. సెలా అంటే ఇంకొకసారి పెద్దగా చెప్పు, గంభీరంగా చెప్పు. వాళ్ళు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకోవడం లేదు. గుర్తుపెట్టుకో, నీ ఎదుట ఎవరిని ఉంచుకున్నావో, నీ ఎదుట ఎవరిని ఉంచుకున్నావో. సౌలుకి ఎవరిని ఉంచుకున్నాడంటే దావీదుని చంపేయడమే ఉంచుకున్నాడు ఎదురుగా. దావీదుని చంపేస్తేనే ప్రశాంతంగా ఉంటాం. దేవుణ్ణి ప్రేమించేవాడిని చంపేస్తేనే మనం ప్రశాంతంగా ఉంటాం అనుకుంటున్నాడు సౌలు. తరుముకుంటా వస్తున్నాడు. దేవుడు ఎలా చూస్తాడు, మనం ఎలా చూస్తాం? మనం ఎలా చూస్తాం, దేవుడు ఎలా చూస్తాడు? అంతేగా? నువ్వు ఇలా చూస్తే నీ విజన్ ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు? దేవుడు ఈ సృష్టిని అంతా కూడా ఇలా చూస్తుంటాడు. ఆయన దావీదు ఎటు పారిపోతున్నాడో చూస్తున్నాడు, సౌలు ఎటు తరుముకు వస్తున్నాడో చూస్తున్నాడు, జీఫీలు వెళ్ళి ఏం చేస్తున్నారో చూస్తున్నాడు, ఏమంటే వాళ్ళ హృదయ ఆలోచన చూస్తున్నాడు. దావీదు మాలో దిగి ఉన్నాడన్న సంగతి కూడా చూశాడు. ఇప్పుడు సౌలు పనివారం తీసుకుని బయలుదేరుతున్నాడు. దానికి ముందు మనం ఒక మాట చూడాలి, దావీదుకి ఆదరణ కలిగించే మాట. 4వ వచనం, ఇదిగో దేవుడే నా సహాయకుడు,
ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఇది మంచి మాట అండి. ఒక మనిషికి దేవుడు అండగా ఉంటే, గుర్తుపెట్టుకోండి, ఒక మనిషికి దేవుడు అండగా ఉంటే ఆ వ్యక్తి యొక్క శత్రువులు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఒక వ్యక్తికి దేవుడు అండగా ఉంటే ఆ వ్యక్తికి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే ఏదైనా జరిగితే సీన్లోకి ఎవరు వస్తారు? ఇది బీభత్సం, ఇది భయంకరం, ఇది. అందుకని మనం ఎవరితో ఉండాలా? మనకు సేఫ్. ఆయన పాదాల దగ్గర నీ బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసం దొరికాను. మనం ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి పడిపోవాలి. అందుకనే పిల్లలకి అందరికీ ఒక మాట చెప్తా ఉంటాను, దేవుని సన్నిధిలో రోజు 1 గంట సమయం గడపండి, అద్భుతంగా ఉంటుంది జీవితం. దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు కార్చండి, దేవునితో సహవాసం చేయండి. వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. అసలు ఎంత లగ్జరీగా ఉండొచ్చండి. ఎవరినైనా పంపించవచ్చు నలుగురిని, అరే ఆడున్నాడు చూసినప్పుడు మీ 100 మంది వెళ్ళండి రా అనకుండా ఈ పిచ్చోళ్ళ తిరుగుతాడు రాజ్యం వదిలేసి. అంటే రాజు అండి, రాజు అడవులో తిన్నాడు. పెచ్చట్టిందిరా నీకేమన్నా? 40 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలు రాజ్యంలో ఉన్నాడు, 38 సంవత్సరాలు అడవిలో ఉన్నాడు. మీరు చదవండి జాగ్రత్తగా. ఆయన పరిపాలన 40 సంవత్సరాలు, 2 సంవత్సరాలు మంచిగా పరిపాలన చేసే రాజ్యంలో ఉన్నాడు, 38 సంవత్సరాలు అడవిలో ఉన్నాడు. ఏం కర్మ పట్టకపోతే ఏం పట్టిందిరా నాయనా నీకు? చక్కగా అసలు రాజా అక్కడున్నాడే. దావీదు ఒకసారి అన్నాడు, రాజా మీ నల్లిని దుమ్మిని ధూళిని అంటే రాజును అలా ఒరే దుమ్ముని నేనట్ట తరుముతాను చేసిపోనే అని వదిలేక సమస్యలు తెచ్చిపెట్టుకొని అసలు ఫ్యామిలీలో ఎవరిని లేకుండా చేసుకున్నాడు మహానుభావుడు. అవునందు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. ఎలాగ ఆదరించాడు? 23:16 సౌలు కుమారుడైన యోనాతాను లేచి మనము వనములోనున్న దావీదు నొద్దకు వచ్చి సౌలు నిన్ను పట్టుకొన జాలడు. బా, ఇప్పుడు సహజంగా తండ్రి కొడుకు ఎవరే సపోర్ట్ చేయాలా? నేను ఇందాక ఒక మాట చెప్పాను, దేవుడు ఆ వ్యక్తికి అండగా ఉంటే అతని శత్రువులు జాగ్రత్త పడాలి. ఫిలిస్తీన్లో ఒక మాట అన్నారు, ఒకరోజు మందసాన్ని తీసుకెళ్ళి యుద్ధానికి వీళ్ళు మందసాన్ని పట్టుకెళ్ళారు. ఎవడైనా మందసాన్ని పట్టుకెళ్తారు యుద్ధానికి, వీళ్ళు వెళ్ళాలి. కానీ వీళ్ళు మందసాన్ని పట్టుకెళ్తే ఫిలిస్తీన్లో ఒక మాట అన్నారు. ఏమన్నారు చెప్పండి? దేవుడు దండులోకి వచ్చాను. ఆ మాట చాలా పెద్ద వర్డ్ అది. వాళ్ళు అన్నారు, దేవుడు దండులోకి వచ్చేసాడు, ఫిలిస్తీయులారా ధైర్యము తెచ్చుకోండి, వారి దేవుడు వారితో ఉన్నాడు. అయితే ఈ దేవుడు ఇప్పుడు అడి తిరిగి వాళ్ళతో వెళ్ళిపోయాడు. చేసి వాండ్రా పోదామని, వాడిని పోదాం, నేను వీళ్ళతో ఉండను చే ఆడికి వెళ్ళిపోయి కొట్లాట. అక్కడ ఎక్కడ కదా, మామూలుగా కాదు, వచ్చేసాడు, డైరెక్ట్గా వచ్చేసాడు. ఎక్కడ వాళ్ళు తీసుకెళ్ళిపోయి పద్ధతిగా పెట్టారంట అక్కడ మందసం. ఆయన ఒక్క మాట అలా గమ్ము కూర్చున్నాడు. ఎవడురా నా ముందు తీయడానికి ఒక చూపు చూడగానే దబేలని పడిపోయింది, కాళ్ళు చేతులు అదే చేసుకుంది. పోయమ్మ నేనేదుట నేనేది ఉండడం అని తెల్లారి లేపి నిలబెట్టారంట. పోయమ్మ మన దేవత ఏంటి ఇలా పడిపోయాడని. మళ్ళా తెల్లారికి మళ్ళీ నడుపుకుంటుంది, నన్ను నిలబెట్టకండి ఆయన ముందు, నేను నిలబడలేను. శత్రువులు జాగ్రత్త పడాలా. సహాయం ఎవరికి చేస్తాడు? ప్రేమించేవారికి, తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకునే వారికి దేవుడు సహాయం చేస్తాడు. తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నాడు కాబట్టి వెంటనే వచ్చిన ఏమన్నాడంటే దావీదు, ప్రభువే నాకు సహాయకుడు, నా ప్రాణమును ఆదరించువాడు, నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదకి. ఇప్పుడు తిరిగిపోయింది మొత్తం, అటు తిరిగి ఇటు తిరిగి నెత్తి మీదకి వచ్చేసేది.
ఏంటి ఆయన సహాయము ఈయనకు వచ్చిందంటే వాళ్ళ అబ్బాయి ఉన్నాడుగా యోనాతాను సౌలు కుమారుడు యోనాతాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నా తండ్రి అయిన సౌలు అస్సలు నిన్ను పట్టుకోజాలడు. పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు కానీ మా నాన్న తింగర మహోడు అడిగి ఎవడైనా తిరుగుతాడండి. ఎవడ తిరగడు నాకు తెలిసి. మంచి బలాఢ్యుల్ని ఒక 5,000 మందిని ఎలాండ్రా ఆడున్నాడంట, పట్టుకొచ్చేయండి, చంపేయండి లేకపోతే వీలైతే అనకుండా 38 సంవత్సరాలు తిరుగుతున్నాడంటే ఏమన్నా ఎవరే అసలు. వీళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు మనశ్శాంతి లేదురా నాయన. కంపు స్నానాలు చేసి మాట్లాడితే పోయి అదిగో ఆ ఏరులో మునగండి అంటాడు. పడుకోమంటే ఏదో ఒకటి రాయి తల కింద పెట్టుకొని పడుకుంటారు అంటాడు. పెద్ద సావు అయిపోయింది. గడ్డం ఎంత పెరిగిపోయింది, ఎడకుంది గడ్డం ఒక్కొక్కడికి 38 సంవత్సరాలు. ఇమాజిన్ చేయండి. వెళ్తాడు, రే దావీదు వచ్చేసాడు అంటాడు, మళ్ళీ పరిగెత్తాడు. అవును దేనం అనే మాట చూస్తాం మనం. వచ్చేసాడు పండి అంటే రాజా స్నానం చేద్దా, స్నానం తర్వాత చేస్తురా రాజా ఒక ముద్ద ఏదో కాయ తిందురారా, అడవిలో ఎన్ని కాయలు ఉన్నాయి, ఏదో ఒక ఫ్రూట్ తిందురారా. మొత్తాన్ని ఇడిచుకెళ్ళిపోయి తాను చెడ్డ కోతడ్డా మొత్తాన్ని చెడగొట్టేశాడు. నిజమండి. అసలు మనకి సరదాగా ఉంది కానీ అసలు సౌలుని చూసి మనము ఏ కరవరాయుడికి ఏ గతి పట్టిందిరా, ఏ బాధరా ఇదా. పారిపోయేవాడు బాగున్నాడు, తరివేవాడు తిప్పలు పడుతున్నాడు. నిజం, పారిపోయేవాడు ఎక్సలెంట్ ఉన్నాడు. ఎవడో వచ్చి అంటాడు ఏ మన అన్ని దగ్గర రాడంటుంటే అమ్మయ్య అనుకుని వెళ్ళిపోతున్నాడు. ఈ టెన్షన్ పడిపోతున్నాడు. ఎవరు? అందులోనే ఒక విచిత్రమైన మాట ఉంటుంది. సౌలు శంకనావర్తినికి పోయాడంట. చదివారా? ఆయన బాత్రూమ్ వెళ్ళాడు సింపుల్గా. ఎక్కడా? ఏంట్రా అడవులే కర్మ నీక. సింపుల్గా మన భాష మనේజాడు అనుకో. సౌలు రేపు పరలోకం నన్ను అడుగుతాడు, ఏంట్రా ఎరగిరానవా అంటాడేమో నన్ను. పరలోకంలో ఉంటాడు, కంగారు పడద్దు. సమూయేలు అన్నాడు, నేడు నీవు నాతో కూడా ఉంటావు అన్నాడు. ఆ మాటకి కొసమెరుపు కొనసాగింపు ఏంటంటే, ఆ కాలమును దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి. వాళ్ళలో కొందరికి ఉంది అవకాశం, అందరికీ లేదు అవకాశం. సరే, ఏదేమైనప్పటికీ ఆయనకు వచ్చిన సహాయం ఏంటంటే, వాళ్ళ కుమారుడైనటువంటి యోనాతాను ఆయనకి ఈ మాటలు వినిపిస్తున్నాడు. మా నాన్న నిన్ను పట్టుకోలేడు. దావీదు ఎస్కేప్ అవ్వడానికి హెల్ప్ చేసేది ఎవరంటే ఆ శత్రు కొడుకులు, పిల్లలు, వాళ్ళు సంబంధించిన పనోళ్ళు, వాళ్ళు వీళ్ళు. రాజా దావీదా నువ్వే రాజు అంటున్నారు వీళ్ళు. ఒకసారి వచ్చి దావీదు అంటాడు, యెషీ కుమారుడు మీకేమన్నా పదవులు ఇస్తాడా, ఎందుకు నాకు బాధను పుట్టిస్తారా అంటున్నాడు. అంటే ఈయన మనస్తాపం అంతా ఏంటి, ఈయన చంపేస్తే యోనాతాన్ని రాజుని చేసేయచ్చు. చాలామంది అదే ప్రభు ఆలోచన పక్కన పెట్టేస్తారు, ప్రభు ఉద్దేశం పక్కన పెడతారు. వాళ్ళు ఏదనుకుంటే చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన వారు దావీదు అంటున్నాడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. నాకు సహాయం చేసేవాడు ఎవరంటే దేవుడు. అంటే దేవుడు సహాయం చేస్తే నీకు మనిషి సహాయం అవసరం లేదండి. 1978 సంవత్సరంలో నేను పుట్టక ముందు ఏసరత్మయ్య గారు మద్రాసు వెళ్ళి మీటింగులకు చూసుకొని తిరిగి వచ్చేటప్పుడు కరెక్ట్గా నెల్లూరు దగ్గరకు వచ్చాక ట్రైన్ ఆగిపోయింది. ఎందుకంటే పెన్నా నది మునిగిపోయింది. వంతెన మీద నుంచి నీళ్లు పారుతున్నాయని ట్రైన్లన్నీ స్టేషన్లు ఆపేశారు. ట్రైన్లో కూర్చొని ఏసరత్మయ్య గారు ప్రార్థన చేసుకుంటున్నారంట. ఏసరత్మయ్య గారు అంటే ఈ సహవాసాన్ని ప్రారంభించిన పెద్ద ఆయన వ్యవస్థాపకులు. ట్రైన్లో కూర్చొని దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాడు ఒక్కడే. అందరూ ఉన్నారు, ఎవరు పనులు వాళ్ళు ఉన్నారు. ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. తినలేదు, ఆయన తిండి తిని 2 రోజులు దాటేసింది. ఆయన ప్రార్థన చేసుకుంటా ఉంటే ఏసరత్నమయ్య గారికి ప్రభు భోజనం పంపించినట్టు దర్శనం చూశాడంట. దర్శనంతోనే కడుపు నిండిపోయిందేమో అని అనుకుని ఆయన అలా ప్రార్థన చేసుకుంటుంటే
స్టేషన్ మాస్టర్ క్యారేజీ భోజనం తీసుకొని ఆ ట్రైన్ దగ్గరకు వచ్చి పిలుస్తున్నాడంట, ఏసురత్నం 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 అంటున్నాడంట, ఛాయ్ 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 అన్నట్టుగా. అంటే ఎవరు నన్ను పిలుస్తున్నారు, ఇక్కడ ఎవరు ఉన్నారని చెప్పేసి ఏసురత్నయ్య గారు ఆ ట్రైన్ నుంచి బయటకు వచ్చి చూస్తే స్టేషన్ మాస్టర్, నెల్లూరు స్టేషన్ మాస్టర్ ఏసురత్నయ్య గారి దగ్గరికి వచ్చి, మీరు ఏసురత్న? అవునండి, ప్రభు మీకు భోజనం ఇవ్వమని చెప్పి నాకు చెప్పాడు, ఇది భోజనం చేయండి అని చెప్పేసి ఆయన క్యారేజ్ ఇస్తే ఆయన సమృద్ధిగా తిన్నాడంట. ఈ శ్యాంబాబాయ్ గారు చెప్పిన ఒకరోజు మా నెల్లూరు మందిరానికి వచ్చినప్పుడు మందిర ప్రతిష్టలో చెప్పినటువంటి మాట. ఏసురత్నయ్య గారు మా నెల్లూరు ప్రాంతంలో కాచిన కన్నీరు సావాసం నెల్లూరులో పుట్టింది. ఎప్పుడో 78లో ఆయన కన్నీరు గారిస్తే 20 సంవత్సరాల తర్వాత 98లో సావాసాన్ని అక్కడ ప్రారంభించారు. 99లో మేము రక్షించబడ్డాం. ప్రభువుని ప్రియమైన వలరా ఇక్కడ అంటున్నాడు, ఇదిగో దేవుడే నాకు. దేవుని సహాయం ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. యోసేపు జీవితాన్ని చూడండి, దానియేలు జీవితాన్ని చూడండి, నోవాహు జీవితాన్ని చూడండి, యోబు జీవితాన్ని చూడండి, భక్తుల జీవితాన్ని చూడండి. ప్రభు సహాయం ఎంత అద్భుతంగా ఉంటుందో. ఏమండి ఆయన అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదం మీకు వస్తుందని. అంటే మనిషి ఇస్తే రాదు. చర్చికి వెళ్ళండి, ఏ చర్చికి వెళ్ళాలి, దేవుడు మిమ్మల్ని దీవించునుగా ఆశీర్వదించునుగా. ఎవడు ఆశీర్వదిస్తే రాదు. ఇప్పుడు ఇచ్చే ఆశీర్వాదం దొంగ ఆశీర్వాదాలు. యెహోవా ఆశీర్వాదం మీ మీదకి వచ్చును కాకంటే జీఫీల మీదకి ఆశీర్వాదం వస్తుందా? నీతిమంతుడిని పట్టిస్తే. యెహోవా ఆశీర్వాదం ఎలాగొస్తుంది? మోసపు మాటలు పలికితే వస్తుందా? నువ్వు దేవుని ఎదుట యథార్థంగా ఉంటే దేవుని ఆశీర్వాదం నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, నువ్వు నమ్మకం కలిగి ఉండు, నువ్వు యథార్థంగా ఉండు, నువ్వు మాట తప్పని వ్యక్తిగా ఉండు, యెహోవా ఆశీర్వాదం నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. 133వ కీర్తన ఆఖరి వచనం చదవండి. సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలెను ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట వెళ్ళి ఉండాలని, మీ వీధిలో మీ ఇంట్లోకి వచ్చి ఉండాలని యెహోవా సెలవిస్తాడు. ఆశీర్వాదము శాశ్వత జీవం అనేటువంటి ఇద్దరిని పిలుస్తాడు, రండిట మీరు పోయి అక్కడ ఉండండి. నాకు లోబడే వ్యక్తుల దగ్గర ఉండండి, నాకు భయపడే వ్యక్తుల దగ్గరకు ఉండండి, నన్ను స్తుతించే వారి దగ్గర ఉండండి, నన్ను గణపరిచే వారి దగ్గర ఉండండి, నా మాటకి విధేయులయ్యే వారి దగ్గర ఉండండి. ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటా, నేను ఆశీర్వదిస్తే వస్తుందా చెప్పాలి మీరు. ఒక ఆమె అంటుంది, ఏమో పాస్టర్ గారు మీరు ప్రార్థన చేశారు, ఫెయిల్ అయిపోయిందని అంటుంది. ఇది ఎక్కడ గొడవ రాదా? నేనేం చెయ్యాలి? నువ్వు సెల్ ఫోన్ పట్టుకొని ఎడుతుంటే నేనేం చెయ్యాలి? చదువుకో, చదువు కొన్నారు కదా, ఎంతో కొంత పెట్టి కొన్నారు కదా, వెళ్ళి చదువుకోండి. అందుకని నా దగ్గర తీసుకురాల తర్వాత. ఎందుకంటే పాస్టర్ గారు ప్రార్థన చేశారు, వేస్ట్ అండి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే హార్ట్ ఆపరేషన్ చేసేటప్పుడు నన్ను తీసుకెళ్ళకండి. అయితే పుట్టుకని చచ్చిపోతే నేనేం చేయాలా? పెద్ద గొడవ అయిపోద్ది, లేకపోతే కేసు ఎట్టేస్తే. నువ్వు దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండు. దేవునికి భయపడు. అసలు ఆయన మాట విని ఎవడు వణుకుతాడో, గజ్జ 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 బాడీ వణకాల ఆయన మాట విన్నప్పుడు. అమ్మో అమ్మో, దేవుని మాట విన్నప్పుడు వణకడం, దేవునికి భయపడ్డం అనేటిది ఏంటో తెలుసా? యోసేపుని అడిగితే చెప్తాడు. వణకడం అంటే ఏంటో యోసేపు తెలుసు. మో గజ 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 వణికిపోయాడు. దేవుని ఆశీర్వాదం యోసేపు వెనకాల వెళ్ళిపోతుంది. యాకోబు ఇంటి వారిని వదిలేసి వెళ్ళిపోయింది ఆశీర్వాదం. యాకోబు అంటాడు, ఒరేయ్ ఆడకు పోయి కొంచెం అవి తీసుకురండి రా. గొలుసులతో బంధించబడే
ఒంటికి కట్టి ఈడ్చుకుని వెళ్ళేవాడి వెనకాల ఆశీర్వాదం వెళ్ళిపోతుంది ఐగుప్తుకి. ఎవరైతే దేవునికి లోబడతారో వారి వెనకాల ఆశీర్వాదాలు ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఎవడో చెప్తే నీకు ఆశీర్వాదం రాదు. నువ్వు భయపడ్డం నేర్చుకో, మొట్టమొదట నువ్వు లోబడ్డం నేర్చుకో. ప్రభువునందు ప్రియమైన వలన ఆయన అంటున్నాడు యెహోవా ఆశీర్వాదం. తర్వాత మాట చూడండి, 22వ వచనం. మీరు పోయి ఏదైనది ఎవడైనది, నాకు ఇన్ డీటెయిల్డ్గా కావాలి, చక్కగా. రే ఏంది కరెక్ట్గా కనుక్కోండి, కంగారు పడద్దు. ఎందుకు పెచ్చోళ్ళకి తిరిగి వచ్చేస్తున్నా, ప్రతిసారి ఫెయిల్ అయిపోతుంది. ఈసారి అలా అవ్వకూడదు. పక్కా ప్లాన్, పక్కా అంతా జాగ్రత్తగా చూడండి. అసలు ఎంత చక్కగా చెప్తున్నాడో దారా సౌలు. ఏ టెన్షన్ ఆయనకి? అసలు బావులు తవ్వదామా, రోడ్లు వేద్దామా, మందిరం కడదామా, ఏంట్రా అరే యాజకుల్ని రెడీ చేయండి, అది చేయండి, ఇది చేయండి అనకుండా అడవిలో సంగతి మాట్లాడుతున్నాడు. అడవిలో గొడవ నీకెందుకు? చాలా చక్కగా వివరంగా కావాలంట. ఏం కావాలి? మీరు పోయి వీళ్ళు జీపీలు చెప్తున్నాడు. వీళ్ళు ఇదే బ్యాచ్గా ఎట్టటోడికి ఎట్టటోళ్ళే తగులుతారు, గుర్తుపెట్టుకోండి. అట్టటోళ్ళే తగులుతారు. ఆ బ్యాచ్ అంతా అక్కడే ఉంటుంది. ఏ బ్యాచ్? వాళ్ళంతా ఒక దగ్గర చేరిపోతారు. ఓ మాట ఉంటుంది బైబిల్లో, వారి జనము వారి పక్షముగా చేరును అనే మాట ఉంటుంది. తెలుసా మీకు? వారి జనము మొత్తం ఒక దగ్గర చేరిపోతారు. దేవునికి సంబంధించిన జనం అంతా ఒక దగ్గర చేరిపోతారు రెప్పపాటులో. అప్పుడు వారి జనం అంతా ఒక దగ్గర చేరిపోతారు. ఫైనల్ అదే అయ్యేది. మీరు పోయి, నేను అనుకుంటాను రాజుగారు మంచి భోజనం ఏర్పాటు చేసి ఉంటారు, తినేసేసి ప్రశాంతంగా, రాజా వందనాలు, పోండి జాగ్రత్త. ఎవడో అసలు చాలా జాగ్రత్త కనుక్కోండి. ఎవరు? సుబ్బారావా, అప్పారావా, వాడెవడు? కంగారు పడకండి. ఏం రాజా అంటే 23 సార్లు తిరిగి వచ్చాను రా, 45 సార్లు తిరిగాను రా, పెద్ద సావు వెళ్ళినప్పుడు అంతా ఎంత ఖర్చో తెలుసా నాకు. మీరు పోయి జాగ్రత్తగా, వాడు ఎవడైనది అని మీకు చెప్పింది ఎవడు? అసలు వాడిని చూసినోడు ఎవడు? మనం ఏం చేస్తాం? నాకు ఆడు చెప్పాడండి అంటాంగా, నాకు వీడు చెప్పాడు, వాడికి ఎవడు చెప్పాడు, వాడికి ఎవడు చెప్పాడు, అది కనుక్కో. అసలు మొత్తం క్లియర్గా ఉండాలి. టెన్షన్ వద్దు. ఈసారి ప్లాన్ వేస్తే మిస్ అవ్వద్దు. వేసేయాలా అనుకున్నాడు, మొత్తం ప్లాన్ ఫుల్ పిక్చర్ వేసుకున్నాడు. తెలుసుకోండి. అదిగో ఎవరు యుక్తిగా ప్రవర్తిస్తున్నాడు? దావీదు. నాకు అర్థమైపోతుంది. అసలు యుక్తిగా దావీదు కాదు, దావీదు నిట్టుపోతున్నాడు దేవుడు. అట్టు వస్తుంటే అట్టు, ఇటు వస్తున్నాడు, ఇటుపో. ఇక్కడ చూస్తున్నాడుగా, శాటిలైట్ ఎలా ఉందిగా. ఇటుపోతే గబక్కని సౌలు ఎదురు వచ్చేస్తాడు. ఇటుపోతే సౌలు ఇటు పోకో, ఇటు తిరుగు. ఒకవేళ అటు పోతున్నాడు అనుకో దావీదు, అక్కడ ఒక నది వేసేస్తున్నాడు దేవుడు, నువ్వు ఏదలేవు, ఇటుపో. సహాయము దేవుడు. తర్వాత జాగ్రత్తగా ఉండండి, మరుగుతావులను కనిపెట్టండి, తప్పక రండి. అప్పుడు వస్తా. ఇంక నేను తిరగలేను నాయన, ముసలాన్ని అయిపోయాను. ఇప్పటికైనా కాళ్ళు పీకేస్తున్నారు అడవిలోనా. తిరిగి ఆ గుర్రం కూడా ఎక్కట్లేదు పైగా కొండలో. ఈసారి పక్క క్లియర్గా తీసుకొని రండి నాన్న, నా మాట ఏనండి రా బాబా. అన్నీ క్లియర్గా కనుక్కోండి, చక్కగా కనుక్కోండి. ఈసారి మనం దావీదుని ఏం చేయాలా? పట్టేసుకోవాలా. టార్గెట్ అంతా ఆయన హృదయాభిలాష. మందిరంలోకి వచ్చిన మన హృదయాభిలాష ఏంటంటే దాన్ని పట్టేసుకోవాలి. ఆశీర్వాదం వచ్చేద్దట రాదు. నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కావచ్చు, ఆయనకి భయపడు, ఆశీర్వాదం పరిగెత్తద్దు నీ వెనక వచ్చేస్తుంది అంతే. నువ్వు పిలవద్దు.
నన్ను దీవించు అనపడలే. అబ్రాహాముతో దేవుడు అన్నాడు, అబ్రామా నేను నిన్ను ఆశీర్వాదంగా చేసేస్తా. నేను నిన్ను ఆశీర్వదించడం కాదు, నువ్వే ఆశీర్వాదం. ఏమండి, జాగ్రత్తగా కనిపెట్టండి. ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు, చక్కగా నిమ్మలంగా. తప్పక రండి, నేను అప్పుడు వస్తాను. అతడు దేశములో ఎక్కడ ఉండినను యోధావారు అందరిలో వెతికి పట్టుకుందును. లేచి జీపునకు తిరిగి వెళ్ళిపోయారు. ఏమండి, ఈ విషయం దావీదుకి తెలిసింది. దావీదు ఇప్పుడు మరి ఇటు పరిగెత్తున్నాడు, వచ్చేస్తున్నాడు అంటరా. నాకు తెలిసి ఇప్పుడు నెట్వర్క్ కన్నా దావీదు దగ్గర పెద్ద నెట్వర్క్ ఉంది. జీపు వాళ్ళు అక్కడికి వెళ్ళారు, జీపు వాళ్ళు స్టోరీని సౌలుకి చెప్పేశారు, జీపు వాళ్ళు నన్ను ఎతకడానికి వస్తున్నారు, సౌలు కూడా వాళ్ళ వెనకాల వస్తున్నాడు. ఇప్పుడు నేను పారిపోవాలి. ఇంత పెద్ద నెట్వర్క్ ఎవరిదంటే చూసారా, మనం అనుకుంటాం మనమే ఇదంతా చేసుకుంటున్నామని. కాదు, ఆశ్చర్యకరమైన సహాయం. 5, 6 వచనాలు 7 వచనాలు చదివేసి కిందకు వచ్చేద్దాం, టైం అయిపోయింది. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము, స్వేచ్ఛార్పణలైన బలులు నేను నీకు అర్పిస్తాను. యెహోవా నీ నామము ఉత్తమము, ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించి ఉన్నాడు. విడిపిస్తున్నాడా, విడిపించాడా? అయిపోయిందే. ఏడేం తరుముతుంటే ఏనేమంటుంది తెలుసా? విడిపించి ఉన్నాడు, నా శత్రువులకు పట్టిన గతి నా కన్ను సంతోషిస్తుంది చూసి. అమ్మయ్య, చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. ఎందుకు సమస్య పోయింది. వాస్తవానికి దావీదు ఎటువంటి వాడంటే, సౌలు చచ్చిపోవడం కూడా దావీదుకి ఇష్టం లేదు. మనమైతే ఎదురు చూస్తూ ఉంటాం, ఇంకా చచ్చిపోలేదేంటి, 4-5 సంవత్సరాలు అయిపోయిందా, సావలేదా, ఇంకా బతికే ఉన్నారా? ఓయమ్మ, దేవుడు ఆశ్రయించి పైన స్లాబ్ కూడా వేసారంట వాళ్ళు. ఈ మధ్య కారు కూడా కొన్నారంట. అమ్మ, ఈ బాధ ఎక్కువైపోయింది. దావీదు అటువంటి వాడు కాదు, దావీదు బాధపడుతున్నాడు. ఈ వచనాలు చదవండి, 26. అయితే సౌలు పర్వతము ఈ తట్టును, దావీదు జనులు పర్వతం ఆ తట్టును పోచుండగా. ఎటు వెళ్తున్నారంటమ్మా? విచిత్రం. దావీదు ఇటు వెళ్ళిపోతుంటే సౌలు ఇటు వెళ్ళిపోతున్నాడు. నీకు అర్థమైందా? అక్కడ వచ్చిన చూడండి, ఇటు రావడంలే. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దావీదు ఇటు వెళ్ళిపోతుంటే సౌలు ఇటు వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఇక్కడ మిస్ అయిపోతున్నాడు క్యాండిడేట్. అబ్బా, ఏందిరా పరిస్థితి. వచ్చిన చదవండి, భలే ఉంటుంది. ఇంకా రాత్రి చదువుకొని నవ్వుకున్నాను, తెగబడి నవ్వుకున్నాను. మీరు ఇప్పుడు నవ్వారు. అయితే సౌలు పర్వతం ఈ తట్టు, పర్వతానికి ఆ తట్టు పోచుండగా త్వరపడుచుండెను. ఇప్పుడు ఇటు దిగేశారుగా పర్వతానికి, వీళ్ళు ఇటు వస్తున్నారట. ఇప్పుడు దావీదుని పట్టుకుందాం చుట్టూ వస్తున్నారు. పర్వతానికి రౌండ్ వస్తుంటే ఇప్పుడు సౌలుకి ఒక వార్త వచ్చింది. ఒకడు వచ్చేసాడు, పోస్ట్ మ్యాన్. త్వరగా రా, ఆడిని తర్వాత పట్టుకుంటూ, ఆడి గొడవ తర్వాత మొత్తం నీకు రాచిపోయేటట్టు తేడా. ఫిలిస్తీన్లు వచ్చేసి దేశం లోపలికి వచ్చేసారు. నువ్వేమో అడవిలో పడి తిరుగుతున్నావు, ఒక్క సెక్యూరిటీని పెట్టలా, సైన్యం మొత్తం ఎరకాలు వేసుకొని తిరుగుతాడు. ఏమన్నా అసలు ఇట్లాగే నవ్వుకున్నా రాత్రి. అయ్యో, ఏం పట్టిందిరా నాయన, ఇదేం బాధరా. సరే,
ఇటు దిగేసి ఎవడో చెప్పాడు, అట్టుండొచ్చురా, పరిగెత్తుకుంటుంటా కూడా వచ్చేసాడు, పరిగెత్తుకుంటూ, ఆగో ఆగో ఆగో, ఏంట్రా ఏంటి గొడవ, రాజుగారు వెళ్తున్నా, రాజుకి తర్వాత సంగతి. ఫిలిస్తీన్లు వచ్చారు. ఇక్కడ విషయం చెప్పాలి, సౌలుకి ఫిలిస్తీన్లు అంటే దడ. ఇది ఎప్పటి నుంచి? మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం చదివితే ఉంటుంది. గొల్లియాతు వచ్చేసి చదవద్దు, టైం లేదు, ఎవడరా మీలో ఎవడు పోటుగాడు, వీరుడు సూడు రెండ్రా అంటే ఆ మూలెళ్ళి కూర్చున్నాడు. వాడెవడురా నాయన, వాడు అంటున్నాడా? ఎవరన్నా పోతారంటే, రాజా నువ్వే పోవట్లేదు, మేడం రాజా మేము పోలేవు రాజా. ఎవడన్నా మనలో ఎవడన్నా ఉంటే చూడండి రా, మంచి మగోడు ఎవడన్నా గట్టోడు మనోడు. సౌలుకి ఫిలిస్తీన్లు అంటే భయము, దావీదుని చూస్తే ఫిలిస్తీన్లకు భయం, దావీదుని చూస్తే వాళ్ళకి దడ. కారణం ఏంటో తెలుసా? వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకొనిన వారు. సౌలుని గురించి చెప్పాలి, వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకొనని వారు. శత్రువు నిన్ను చూడగానే భయపడతాడు, నువ్వు శత్రువుని చూసి భయపడడం కాదు. కొంతమందికి చీకటి చూడగానే నువ్వు రావా, ఎలా సర్లే నువ్వు రా. ఇది లేడీస్ గురించి చెప్పడం లే, మగవాళ్ళ గురించి చెప్తున్నా. లేడీస్ పిలుస్తారు తోడికి, నువ్వు రావా అని. జాడిచ్చేస్తారు. దావీదును చూడగానే ఫిలిస్తీన్లు గజ్జ గజ్జ గజ్జలాడిపోతారు. మీరు తర్వాత అది చదవండి, ఏమని ఉంటుంది తెలుసా? దావీదు ఫిలిస్తీన్ల యొక్క దేశాలు పన్ను కట్టే వాళ్ళు అయిపోయారంట దావీదు కాలంలో. బానిసల్ని చేసేసుకున్నాడు. అయ్యగారు ఈ వార్త విన్నాడు. ఏ వార్త? వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఏమనుందో తెలుసా? జ్వరపడ్డారు, జ్వరపడేశారు, వచ్చేసారు, లోపలికి వచ్చేసారు. నీ పని అయిపోయింది. అసలు నువ్వు అక్కడ మంది మార్బలాన్ని పెట్టాల్సింది, అక్కడ పోయి నీ వెనకాల వేసుకుని తిరుగుతున్నావు మనుషులు. నీతో పాటు మా ఫ్యామిలీని కూడా నాశనం చేసావు నువ్వు. చచ్చి వీళ్ళరా తర్వాత చదవండి. వాళ్ళు వచ్చి యుద్ధం చేసి సౌలుని చంపేశారు, కొడుకుల్ని చంపేశారు. ఏమండి, అసూయతో ఉన్నవాడు అసూయతో చచ్చాడు. దేవుణ్ణి ఉంచుకోలే తన ఎదుట. దేవుని ఆశీర్వాదం ఇలా ఇద్దామనుకున్నాడు, అలా రాదు. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అనే వచనం ఉంది బైబిల్లో. చూడండి, ఇలా చూస్తున్న దేవుడు ఇలా వస్తున్న సౌల్ని అలా పనివాడిని పంపించి రాజ్యంలోకి తీసుకెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన సౌలు వాళ్ళని చూసి భయపడి చచ్చాడు. తన యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్ప. ఆ 7వ వచనంలో చివర్లో అంటాడు, వారికి పట్టిన గతి నా కన్ను సంతోషిస్తుంది. ఎందుకో తెలుసా? దేవుడి సమస్యని తొలగించాడు. ప్రియులారా, దేవుడు మన సమస్యని ఎలా తొలగిస్తాడు తెలుసా? నువ్వు ఆయనని నీ ఎదుట పెట్టుకున్నప్పుడు. ఎదుట పెట్టుకోమంటే పర్సులో యేసుప్రభు ఫోటో పెట్టుకోమని కాదు. ఆ ప్రభువే ఒకసారి ఆయన చూసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం నేర్చుకో. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి భార్యాభర్తలకు ప్రాముఖ్యంగా చెప్తున్నాను. మీరు దేవుని సన్నిధిలో సమయాన్ని గడపకుండా మీరు రాత్రి నిద్రకు వెళ్ళొద్దు. అసలు దేవుని దగ్గర, ఆయన పాదాల దగ్గర మీరు కూర్చోకుండా మీరు మంచం ఎక్కద్దు. అసలు దావీదు అంటాడు, నేను మంచం ఎక్కను. పూర్తి చేయండి. ఏంటో గొణుగుతున్నారు?
32వ వచనం చదవ, కీర్తన చదవండి. 132, ఒట్టి 32 కాదు, 132, 1-2. యెహోవా దావీదుకి కలిగిన బాధలన్నిటిలో నుండి చేసుకొనుము. ఇది ఇవ్వాలి నువ్వు. యెహోవాకు ప్రమాణపూర్వకంగా, ఆయన నీకు మాట ఇవ్వడం కాదు, నువ్వు ఆయనకు మాటి. ప్రభువా నేను ఇస్తున్న మాట తీసుకో. యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా, నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకెక్కను, నా కన్నులకు నిద్ర రానియను. కొనుపాటు మంచం, అసలు మంచం ఎక్కడంట? అంత మంచి అనుభూతి అండి ఆయనకి. ఆయన వాసస్థానమైనటువంటి గుడారానికే వెళ్ళడంట. అసలు చెప్తున్నాను దేవుని పిల్లలుగా మీరు, ఇదిగో మన జీవితంలో ఇటువంటి పరిస్థితులు వస్తాయి. శత్రువులు మన చుట్టూ, మన కంపెనీలో, మీరు చేసే కంపెనీలో, మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో మీ చుట్టూ ఉంటారు. దేవుడు వాళ్ళందరినీ తోలేస్తాడు. మీకు తెలియకుండా వాళ్ళు వెళ్ళిపోతుంటారు, వాళ్ళు మాయమైపోతారు. మీకు నష్టం చేయాలనుకున్న వాళ్ళని దేవుడు బయటికి పంపిస్తాడు. దావీదు జీవితంలో ఏది జరిగిందో, దావీదు దేవుడిని తన ఎదుట ఉంచుకున్న కారణం చేత, అదే దేవుణ్ణి నీవు కూడా నీ ఎదుట ఉంచుకుంటే అదే జరిగిస్తాడు దేవుడు. చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని నీ ఎదుట ఉంచుకో. ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో ఆయన ఉంచుకో. ముందు ప్రభువా నువ్వు నాతో ఉండు, నువ్వు నాతో రా, నువ్వు నాకు సహాయం చెయ్యి, నన్ను నడిపించు, నాకు ఆలోచన ఇవ్వు. ప్రభు బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. ఏమండి, నష్టం కలిగించేవి అనేకమైనవి ఉంటాయి, వాటి జోలికి వెళ్ళొద్దు. ప్రభునందు ప్రియమైన వలరా, నెగినోత్, గాయములు నొందినవాడు తంతి వాద్యములతో పాడదగిన పాట. గాయములు నొందినవాడు, ఏమండి ఆఖరణ ఒక మాట అన్నాడు, నా శత్రువు కలిగింది నా కన్ను చూసి అమ్మాయ. 2 సమూయేలు గ్రంథంలో ఏముంటుంది తెలుసా? 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2 సమూయేలు 1వ అధ్యాయం 1వ వచనమా? దావీదు 2 రోజులు ఉన్నాడంట రిలాక్స్గా. చాలు అమ్మయ్య, 2 రోజులు. ఇక రాజ్యానికి పోతే రెస్ట్ ఉండదు. దేవుడు ఎంత ప్రణాళిక అసలు తెలుసా? ఏంది 2 రోజులు అని నేను ఆలోచిస్తా ఉన్నా. ఏంటి 2 రోజులు? రెస్ట్ తీసుకో. అడవుల్లో తిరిగావుగా, కాళ్ళంతా లాగేసినాయిగా, ఆ పసర పిండుకొని ఆకులు రాసుకో. ఆడవే పని ఉంది నీకు. కొంచెం రిలాక్స్ అవ్వు, ప్రశాంతంగా ఉండు. ప్రభునందు ప్రియమైన వలరా, ఒకటే ఒక మాట, నీ ఎదుట ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలా. ఈ స్థలంలో నుండి వెళ్ళేటప్పుడు నువ్వు ప్రభుతో చెప్పాలి, ప్రభువా నా ఎదుట ప్రతి పరిస్థితుల్లో, నా కుటుంబం ఎదుట, నా పని ఎదుట, నా ఉద్యోగం ఎదుట, నా వ్యాపారం ఎదుట, నా చేతి పని ఎదుట నీవు ఉండండి. నీ యొక్క వైవాహిక జీవితంలో ఆయనని మీ ఎదుట పెట్టుకోండి, ఆయన రక్షకుడిగా పెట్టుకోండి, కాపరిగా పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి ఎదుట ఉంచుకోవడం నీకు ఎంతైనా ఆశీర్వాదం. ఏవేవో ఉంచుకున్నావు ఇప్పటి వరకు. నీ ఆలోచన, నీ జ్ఞానం, నీ తెలివి ఉంచుకున్నావేమో, నీ శక్తిని, నీ బలాన్ని ఉంచుకున్నావేమో, నీ వర్గాన్ని ఉంచుకున్నావేమో, నీ ధనాన్ని ఉంచుకున్నావేమో, నీ బలగాన్ని ఉంచుకున్నావేమో, ఇదిగో నీకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ని ఉంచుకున్నావేమో, నీ ఆలోచనలను ఉంచుకున్నావేమో. దావీదుకి దేవుని కృప మాత్రమే ఎదుటుంది. దావీదుని ఎలా అనుదినము సౌలు దావీదుని వెంటాడినా కూడా దేవుడు సౌలు చేతికి దావీదుని అప్పగించలేదు. ఎంత గొప్ప దేవుడు అండి. కొంతమంది మీరు చేసే కంపెనీలో మీకు నష్టం చేయాలని చాలామంది చూస్తూ ఉంటారు. ఇదిగో వీడిని లేపేయాలా, వీళ్ళని ఉంచొద్దు ఇక్కడ అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో, నీ ఎదుట దేవుడిని ఎప్పుడైతే ఉంచుకుంటావో, దేవుడు వాళ్ళని వెళ్ళగొడతాడు, వాళ్ళని పంపించేస్తాడు.
వాళ్ళు ఏ నష్టమైతే నీకు చేయాలనుకుంటున్నారో వాళ్ళు దాన్ని చూస్తారు. నువ్వు వాళ్ళ మీదకి నష్టాన్ని ప్లాన్ చేయొద్దు. వాళ్ళ గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. వాళ్ళ గురించి నువ్వు కలవరపడద్దు. నువ్వు ఆయన పాదాలు పట్టుకో, నువ్వు ఆయన వేడుకో. నా ఎదుటి నువ్వు ఉండు ప్రభువా, నా బిడ్డల ఎదుటి నువ్వు ఉండు ప్రభువా, నా కుటుంబం ఎదుట, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నా ప్రయత్నాల్లో నీవు ఉండు ప్రభువా. నా వైవాహిక జీవితంలో నీవు ఉండు. ప్రభువుని నువ్వు ముందు పెట్టుకొని నువ్వు ముందుకు సాగు. గొప్ప ఆశీర్వాదాలు నీతో ఉంటాయి. సౌలు తన యొద్దకు వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తున్నాడు, కానీ అది సరైన ఆశీర్వాదం కాదు. లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నైనా రావచ్చు, లోక సంబంధమైన దీవెనలు ఒకవేళ ఉంటే ఉండవచ్చేమో, కానీ ప్రభు ఇచ్చే ఆశీర్వాదం శాశ్వతమైంది. ఇదిగో సౌలు తన కుటుంబాన్ని, పిల్లలను అందరినీ పోగొట్టుకున్నాడు. దావీదైతే తన తర్వాత తన కుమారుణ్ణి రాజుగా చేశాడు. దేవునికి భయపడేవాడు, దేవుని తన ఎదుట ఉంచుకునేవాడు. ఇదిగో బహుగా దీవించబడతాడు. తన యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు గొప్పదని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు మన కొరకు మేలుని దాచాడు. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన నాయన, మేము సౌలు జీవితాన్ని, దావీదు జీవితంలో కలిగినటువంటి విషయాలను మేము ధ్యానం చేస్తూ వచ్చాం. దావీదు ఇదిగో గాయములు నొంది, బాధ కలిగి, నష్టం కలిగి పారిపోతున్న సందర్భంలో దావీదుకి ఆవరించిన కృపను మేము చూసినప్పుడు, దావీదు ఎడల మీకున్నటువంటి దయను గురించి మేము ఆలోచన చేసినప్పుడు, దావీదు పట్ల మీరు చూపించిన కనికరాన్ని గురించి మేము ఆలోచన చేసినప్పుడు మేము మిమ్మల్ని స్తుతించకుండా ఉండలేం ప్రభువా. చాలాసార్లు మా సొంత జ్ఞానాన్ని, మా సొంత తెలివిని, మా సొంత వివేకమును బట్టి, మా యొక్క వర్గాన్ని బట్టి, మా కలిగిన వాటిని బట్టి మేము అతిశయిస్తూ నష్టపోయిన సందర్భాలే ఎక్కువ ఉన్నాయి ప్రభువా. దయతో క్షమించండి ప్రభువా. ఇదిగో మా ఎదుట మిమ్మల్ని పెట్టుకొని, మా ఎదుట మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అని పెట్టుకొని, మా ఎదుట వంచబడిన పరుగు పందెంలో ఓపికతో ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయండి. ఎవరైతే ప్రభువా తమ ఎదుట ఇదిగో మిమ్మల్ని పెట్టుకోవాలని ఆశపడి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నారో వారందరినీ కూడా మీరు బలపరచండి, విశ్వాసంలో స్థిరపరచండి ప్రభువా. ఇదిగో నమ్మకస్తులై సాగిపోవడానికి సహాయం చేయండి. దావీదుని సౌలు ఇంకా పట్టుకుంటాడు ఫైనల్ అనుకున్న సమయంలో ఇదిగో ఒక దూత వచ్చి ఇలా ఉంది పరిస్థితి, వెళ్ళిపో వెనక్కి అని చెప్పినప్పుడు ప్రభువా అందులో నీ కృప ఎంత గొప్పది ప్రభువా, అందులో నీ ఆలోచన గంభీరమైన నీ ప్రణాళిక ఎంత గొప్పది ప్రభువా. కొన్నిసార్లు ప్రభువా మమ్మల్ని హింసించేవారు, మమ్మల్ని బాధ పెట్టేవారు ఇలా చేయాలనుకుంటున్నప్పుడు మీ కాపుదల ఎంత గొప్పగా ఉంచారో మాకు తెలియదు, కానీ మీ సహాయం ఉన్నందువల్లే మేము నేడు క్షేమంగా ఉండగలిగాం ప్రభువా. మా బిడ్డలు, మా కుటుంబాలు నేడు క్షేమంగా ఉండగలిగాం ప్రభువా. నీవు చూపించిన ప్రేమ కొరకై, నీ దయంతటి కొరకై, నీ మంచి మనసు కొరకై మా నాయన మిమ్మల్ని ఎంత స్తుతించినా మీ రుణం తీర్చలేము. మా శిరములు మీ పాదములు ఎదుపెట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తమ హృదయాలను మీకు అర్పిస్తున్న నీ బిడ్డలను దీవించండి అని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనం లేచి నిలబడినట్లయితే పరిశుద్ధమైన పని కొరకై కానుకలు. ప్రేమపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్ కొనియాడేదన్, నే పాడేదన్ కొనియాడేదన్, నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. ప్రేమపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమపూర్ణుడు ప్రాణనాథుడు
నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా వెలా కట్టలేనిది కలువరిలో ప్రేమ. కలువరిలో ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ. కలువరిలో ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. మంచిది. వార కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా ఉంటాయి, వాటిలో పాలు పంపులు పొందండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, యేసుక్రీస్తు నామంలో మీ పాదం ఎదుకొచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్న వారు కారు అని దావీదు జీఫీలను గురించి, సౌలుతో ఉన్న సమూహమును గురించి మాట్లాడిన మాటను మేము 54వ కీర్తనలో మేము చూసాం ప్రభువా. మేమైతే మా ఎదుట మిమ్మల్ని ఉంచుకొని మా ప్రభువని, మా రక్షకుడని, మా విమోచకుడని, మా ప్రాణనాథుడని మేము పాడి స్తుతించి ఉన్నాము. మా ఎదుట మీరుండి మమ్మల్ని మీరు నడిపిస్తున్న మీ ప్రేమ కొరకే స్తోత్రాలు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు యేసుక్రీస్తు, మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించండి. విశ్వాసంలో స్థిరపరచండి, బలపరచండి. నీ బిడ్డలను దీవించండి. ఆశ్చర్యకరమైన సహాయాన్ని అనేక పర్యాయాలు మాకు తెలియకనే సహాయం చేసిన మా దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు. మా హృదయమంతటితో మిమ్మల్ని మేము స్తుతించకుండా ఉండలేము మా ప్రభువా. తీసుకొచ్చిన మా ప్రియులందరినీ బట్టి వందనాలు. వారి కుటుంబాలను దీవించండి. వారు తమ ఎదుట యేసుక్రీస్తుని ముందు పెట్టుకుని సాగిపోయేవారిగా చేయండి ప్రభువా. మా తండ్రి, వారు చేస్తున్న ప్రతి ప్రయత్నములో కూడా మిమ్మల్ని ముందు పెట్టుకోవడానికి సహాయం చేయండి. దావీదుని సౌలు అనుదినము వెతికినప్పటికీ ప్రభువా, నీ కృప, నీ కాపుదల ఎంతగానో ఆయనకు తోడుగా ఉంచారు. నీ ప్రేమంతటిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నావు నాయన. మా ప్రియ తండ్రి, ఇదిగో ఈ మాటలు మా యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో తోడ్పాటుగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి మాట కూడా నీ బిడ్డల హృదయాలకు ఇదిగో తెలియని ధైర్యమును, నెమ్మదిని, ఆదరణను కలిగించినట్లుగా ప్రభువా, ఇదిగో ఒక ధైర్యమును పుట్టించేటువంటిదిగా ఉండడానికి సహాయం చేయండి. మీ సన్నిధి, మీ తోడు మందరతో ఉంచినందులకై వందనాలు తెలియచేస్తూ, నీ బిడ్డలు గుప్పిళ్ళు విప్పారు. ఏ గుప్పిలైతే విప్పబడిందో ఆ హస్తాలను మీరు దీవించండి. వారి బిడ్డలకు, వారి కుటుంబాలకు రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదములను మీ ఐశ్వర్యములో నుండి అందించండి. బలహీనలను ముట్టండి, స్వస్థపరచండి. రాలేని మా ప్రియులకు మరొక అవకాశమును, తరుణాన్ని, సమయాన్ని దయచేసి నడిపించమని, నీ బిడ్డలు వెళుచుండగా మీరు దీవించి పంపించమని, తమ ఎదుట మిమ్మల్ని ఉంచుకొని ముందుకు సాగిపోయే కుటుంబాలుగా ఒక్కొక్క కుటుంబాన్ని మీరు సిద్ధపరచండి అని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో బతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమంది అలాగు భూమి అందలాగు నెరవేరునుగాక. కావలసిన ఆహారం నేను దయచేయము, రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మనను క్షమించము, శోధనలోకి తేక కీడును తప్పించు. రాజ్యము, బలము, మహిమ
నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క మహాప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సమాధానము మనకు, మన కుటుంబాలకి, పరిచర్యకు, యేసుక్రీస్తుని తమ ఎదుట ఉంచుకొనిన ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి రవచ్చు పర్యంతము తోడై ఉండి కాపాడి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.